శివరాత్రే రాలేదు బాబోయ్, ఇవే మెండలు. సంక్రాంతికి చలి గజగజ వణికిస్తుందని, ఆ చలే శివరాత్రికి శివశివ అంటూ వెళ్లిపోతుందని పెద్దలు అంటుంటారు. అయితే ఇంకా మార్చి నెలే రానే లేదు, శివరాత్రికే ఇంకా సమయం ఉంది. మరి అప్పుడే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇళ్లలో కరెంటు పోతే ఉక్కబోత తప్పడం లేదు. వ్యవసాయ పనుల్లో ఉండే రైతులపైన ఈ ప్రభావం పడుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 దాకా విశ్రాంతి తీసుకుని ఉదయం సాయంత్రం వేళల్లో సాగు పనులు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్లో, ఆపై మండు వేసవి అయిన మే నెలలో ఇంకే స్థాయిలో దంచుకొడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం తెలంగాణలో 35.6 డిగ్రీల నుంచి 37.7 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో గరిష్ట ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలుగా రికార్డైంది. ఆదిలాబాద్, కొత్తగూడెం, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్ నగర్, మంచిర్యాల, వనపర్తి, సంగారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి, నారాయణపేట్, నల్గొండ జిల్లాల్లో 37.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.